దానియేలు చాలా పరిశుద్ధుడు. దానియేలుకు గొప్ప హోదా ఉంది. కానీ దానియేలు వాక్యాన్ని చదివేవాడు. లేఖన నెరవేర్పు కొరకు పట్టుదల కలిగి ఉపవాస ప్రార్థన చేసేవాడు. హల్లెలూయా. ఆ ఉపవాస ప్రార్థనలో కూడా దైవిక పద్ధతిలో ఉపవాసం ఉండేవాడు. ఆ ప్రార్థన యొక్క ప్యాటర్న్ కూడా తన పాపాలను ఒప్పుకోలు చేస్తూ ప్రార్థన చేశాడు. అంత ప్రార్థనలో కూడా తన స్వనీతిని ఎక్కడ తాను కనపరచలేదు. ఈలాగు మాటలాడుచుండగానే ప్రకాశమానమైన దేవదూత దిగొచ్చి, దానియేలు, నీకు గ్రహింప శక్తిని ఇచ్చుటకు నేను వచ్చి ఉన్నాను అని చెప్పి. హల్లెలూయా. ఏం గ్రహించుటకు? జరగబోయే కార్యాలు నీవు గ్రహించుటకు నీకు గ్రహింపు శక్తిని నేను ఇస్తున్నాను అన్నాడు. ఆ గ్రహింపు శక్తి ఇచ్చుటకు దేవుని దూత పంపబడింది. హల్లెలూయా. మన జీవితంలో కూడా దానియేలు చేసినట్లుగానే అదే పద్ధతి, అదే విధానం, అదే ఒప్పుకోలు బ్రతికినంత కాలం మనం చేస్తే వెంటనే మనము జవాబు పొందుకొందుముగాక.